ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాడు రామలక్ష్మిని బలవంతంగా తీసుకువెళ్ళిపోతే ఆ రఘురామ్ గారు ఏం మాట్లాడకుండా హార తెచ్చి సాగనంపారా? అంటే రామలక్ష్మిని వాళ్ళతో షాపింగ్ కి తీసుకెళ్తున్నామని అబద్ధం చెప్పి బయటికి తీసుకొచ్చాడంట. చూసావా చూసావా, అస్మిత కత్తి విసిరేసింది. ఇక చచ్చి లాభం లేదనుకుంది. ఇక ఇవ్వాటితో వాడి పెళ్లి రామలక్ష్మితో అయిపోయినట్టే. అమ్మా, ఇవాటితో నీ పని అయిపోయినట్టే అస్మిత. ఇంక నువ్వు బలవంతంగా మా ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు. నా కొడుకు వాడి అసలు పెళ్ళాంతో ఈ ఇంట్లోకి అడుగు పెట్టక ముందే ఆ సూట్ కేసు పట్టుకుని నువ్వు బయటకు వెళ్ళమ్మా. వెళ్ళు వెళ్ళు. అంకుల్ 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 శౌర్య నా మొగుడు. నాకు తెలియకుండా దాని మెళ్ళో ఎలా తాళి కడతాడో నేను చూస్తాను. అస్మిత అంటే ఏంటో, అస్మిత అసలు క్యారెక్టర్ అంటే ఏంటో ఇవాళ చూపిస్తాను. అస్మిత ఏమండి, మొన్నటి వరకు ఈ నగలన్నీ నాకే అనుకున్నాను పార్వతి. నిన్న నావైపోయినట్టే అనిపించింది, కానీ ఇవాళ నాకు కాకుండానే పోతున్నాయి. బియ్యం మెతుకు మీద తినేవాళ్ల పేరు రాసున్నట్టే బంగారం మీద కూడా వేసుకునే వాళ్ల పేరు రాసుంటుందేమో వదినా. ఎల్లుండితోటి ఇవన్నీ ఇల్లు దాటి ఆ శౌర్య ఇంటికి వెళ్ళిపోతాయి. నగలన్నీ ముందేసుకొని కూర్చున్నారెందుకో? మనల్ని అడుగుతుంది వదినా, ఏం చెప్పాలి? ఏం చెప్పకు. రేపు నా మనవరాల్ని పెళ్లి కూతుర్ని చేస్తున్నాం కదా, అన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకుంటున్నాం. అయినా నీకెందుకే మా విషయాలు? అత్తమ్మా, నన్ను కొడతారేంటి? నేను మొట్టింది నిన్ను కాదే, పంచుడు. జరగని పెళ్లికి నగలు తీయడం ఎందుకు? నలుగురిని పిలిచి పందిర్లేయడం ఎందుకు? జరగదని నువ్వు పంచాంగం చెప్తే సరిపోతుందా ఏంటి? నా కొడుకు చెప్పాడంటే జరిగి తీరుతుందంతే. కొడుకు ఒక్కడే చెప్తే సరిపోదు, కోడలు కూడా కలిసి కన్యాదానం చేస్తేనే అవుతుంది. కానీ ఆ శౌర్యతో పెళ్లికి నేనొప్పుకోను. కాబట్టి కన్యాదానానికి ఎవ్వరు బతిమిలాడినా నేను రాను. ఆ తర్వాత అందరి ముందు పరువు పోతుంది. పెళ్లి ఆగిపోయిందని బాధపడితే బాధ్యత నాది కాదు, మీదే. గుర్తు పెట్టుకోండి. ఏంటి ఏమంటున్నారమ్మా? చూడరా, రేపు రామలక్ష్మిని పెళ్లి కూతుర్ని చెయ్యాలని బంగారం అంతా ముందేసుకుంటే జరగని పెళ్లికి బంగారం ఎందుకు, పందిళ్ళెందుకు? కన్యాదానం చేయడానికి నేనెంత బతిమాలినా రాను. ముందుకెళ్లి పరువు పోగొట్టుకోకుండా కూర్చోండి అని నోటికొచ్చినట్టు ఆగుతుంది. తను వాగితే ఇక్కడ ఏది ఆగదని చెప్పమ్మా. తను లేకపోయినా కన్యాదానం ఎలా చెయ్యాలో
కళ్యాణం ఎంత బాగా జరిపించాలో చేసి చూపిస్తానని చెప్పు. హ్మ్. పద్మ, అన్నయ్య పెళ్లికి నా కూతురి మెడలో నేను చేయించిన నగలు మాత్రమే అలంకరించండి. హ్మ్. ఆ, తన నగలేమైనా ఉంటే ఇప్పుడే ఇచ్చేయండి తనకి. ఆ, ఆ. హ్మ్. చాలే. ఆ, వదినా. హ్మ్? హ్మ్, హ్మ్, హ్మ్. హ్మ్. ఆ, నిన్ను అస్మిత, ఏమండి? అస్మిత వచ్చిందండి. అస్మితే ఎందుకొచ్చింది? వచ్చిందని ఎందుకండి రెచ్చగొడతారు? అది రావడమే కదా కావాలి. అస్మిత రామ్మా, భోంచేద్దు గాని. నేను తిండికి మొహం వాచి ఇక్కడికి రాలేదు. మరే మొహం పెట్టుకుని వచ్చావు? ఎక్కడికి వెళ్తుంది? మీ గదిలోకి వెళ్ళిందండి. కనిపిస్తుంది, కానీ ఎందుకు వెళ్ళింది? డబ్బు కోసమా? డాడీ అక్కర్లేదు కానీ డబ్బు కావాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.